అక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి, మందు సీసాలు ఉన్నాయి, కండోమ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మీ యొక్క ఆలయాలకి కోనేరులకి కూడా వచ్చింది. మొదట దానిని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్చిలకి ఏమీ కాలేదు, చర్చిలు అన్ని కూడా చాలా బాగున్నాయి. అయితే నేను దీంట్లో ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మొదటగా మీరు ఆ గుడులు బాగు చేసుకోండి. మా చర్చిలన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉన్నాయి, సంతోషంగా మెగా చర్చెస్ బిల్డ్ చేస్తున్నాం, చాలా చక్కగా ముందుకెళ్తాం. అయితే దీని మీద చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో బెడ్రూమ్లు ఉండవు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో వ్యభిచారం నడవదు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో మేము చర్చిలో గుడికి వచ్చే అమ్మాయిలను మా పూజారులు మా పౌరోహితులు ఎవరు వేధించరు. అట్లా చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి. కానీ మీ పౌరహిత్యంలో మైనర్ బాలికకు కడుపు చేసిన వారిని కూడా నేను చూపిస్తాను. న్యూస్ లో చాలా మందిని చూసాం, మైనర్ బాలికల్ని కూడా కడుపు చేసిన వారు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు చర్చిలలో, పాస్టర్లలో కూడా. ఈ రకంగా చెప్పుకుంటారు రవీంద్రనాథ్ గారు. అన్ని సంస్కృతులలో అన్ని మతాలలో ఈ రకంగా ఉంది, నేను అనడానికి లేదు. కానీ వాస్తవంగా వీటికి పునాదులు ఎక్కడి నుంచి, లేదంటే ఈ సృష్టించడానికి కారణం ఎవరు, కారకులు ఎవరు, అట్లా మాట్లాడాలి. కానీ ఒక అయ్యగారిని పట్టుకొని మీరు మాట్లాడడం, ఒక పాస్టర్ని పట్టుకోవడం మనం మాట్లాడడం, ఇది కాదు కదా. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క జననము ఎప్పుడు అని అంటే కనుక December 25th క్రిస్మస్ జరిగించడము మేము చేస్తున్నాం కనుక దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అంటే కనుక డినేషియస్ ఎక్సిజెస్ అనేటువంటి ఒక వ్యక్తి క్యాలెండర్ తయారు చేసిన తర్వాత ఆ క్యాలెండర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టాలి. January 1st అనేది ప్రారంభించాలి. ఏ రీతిగా ప్రారంభించాలని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కావచ్చు, కాన్స్టాంటైన్ కావచ్చు, ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని వీరందరూ కూడా రక్తము ఎక్కువగా చిందించారు. ఒకే ఒక వ్యక్తి రక్తాన్ని చిందించకుండా తన రక్తాన్ని పెట్టి ఈ లోకాన్ని రక్షించాడు. అలాంటి వారిని రోల్ మోడల్గా తీసుకుంటే మంచిదని మొదట ఆయనను రోల్ మోడల్గా ఎంచుకున్నాడు. రెండోది ఏంటి అని అంటే కనుక ఆయన December 25th ఎలా పుట్టాడు అని బైబిల్ ద్వారా మనం ఎలా చెప్పగలమంటే, యూదుల ఆచారం ప్రకారము వారు 7వ రోజు మందిరానికి వచ్చి వారు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అంటే మనలో చాలా మందికి తెలుసు, సున్నతి చేయించుకోవాలి. ఈ యొక్క 7వ రోజు సున్నతి చేయించుకోవాలి కనుక యేసుక్రీస్తుని 7వ రోజు తీసుకుని ఆలయానికి వస్తారు సున్నతి చేయించడానికి. కొంచెం వెనక్కి వెళ్తే December 31st 6 days వెనక్కి వెళ్తే 25th వస్తుంది కనుక సో ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడని గుర్తించి మేము ఆ రీతిగా December 25th క్రిస్మస్ జరిగిస్తున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టిండని ఎవరు డినేషియస్ ఎక్సిజెస్ దాన్ని తేల్చి చెప్పాడు. అలాగే బిబ్లికల్ స్కాలర్స్ చాలా మంది తేల్చి క్రైస్తవులు అందరూ బైబిల్ని ఫాలో అవుతారు కదా. ఎస్, తూచా తప్పకుండా. అవును, అందరు. అవును, డౌట్ లేదు కదా. అవునండి, పక్క 25 December నాడే క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి బైబుల్ ఎక్కడన్నా రాసి ఉందా లిఖితపూర్వకంగా అని అంటున్నా. లిఖితపూర్వకంగా లేకపోయినా కొన్ని ఆధారాలు మనం తీసుకుని వాటి ప్రకారము మనము ఈ యొక్క క్రిస్మస్ ని జరిగించుకుంటాం. పోనీ యేసుప్రభు ఏమైనా చెప్పిండా 25th నాడు నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి మీరని? బర్త్డే చేయాలనేది యేసుక్రీస్తు ఉద్దేశం కాదు, బర్త్డే జరిగించాలనేది పాస్టర్ యొక్క ఉద్దేశం కూడా కాదు. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో చెప్పండి. క్రిస్మస్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట కొరకు. అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తాం, కానీ యేసుక్రీస్తు జననాన్ని ప్రత్యేకంగా బోధించాలంటే ఈ యొక్క అడ్వెంట్ సీజన్ తీసుకుంటాం. అంటే అడ్వెంట్ అంటే 4 ఆదివారాలు, క్రిస్మస్కి 4 ఆదివారాల ముందు నుంచి అడ్వెంట్ సీజన్ తీసుకుని ఈ సీజన్ని క్రిస్మస్ బోధించడానికి ఒక మంచి తరుణముగా మేము పెట్టుకుని దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తాం. మీరు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తున్నారు కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలే. క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే దానికి ఆన్సరే లేదు మీ దగ్గర. క్రిస్మస్ సెలబ్రేషన్ ఏ పర్పస్ కింద చేస్తారు? యేసుక్రీస్తును పరిచయం చేయడం కోసం ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. చూడండి, ప్రతిరోజు చర్చికి రండి బ్రదర్ అంటే మీరు తర్వాత చూద్దాంలే ఖాళీ లేదని అంటారు. అదే ఒక పండగ సీజన్ ఉంది, నువ్వు క్రిస్మస్కి రా అంటే ఖచ్చితంగా మీరు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు యొక్క సువార్త మీకు అందాలనేదే మా యొక్క ఉద్దేశం. అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక రోజు ఎన్నుకొని ఆ రోజున ఏదో సెలబ్రేషన్ లేక చిన్నపాటి కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప ఆ రోజు కంటే ఏం ప్రత్యేకత లేదు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ అట్రాక్షన్, ఇది ఆత్మ యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నాం. మీరు చెప్పిందే కదా ఇందాక ఏమన్నారు, మీరు చర్చికి రండి అంటే రారు, పలానా రోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి రమ్మనంటే వస్తారు కాబట్టి మేము అట్లా చేస్తున్నాం అని చెప్పారు. అవును, అంటే ఏంది అట్రాక్షన్ కోసం అన్నట్టే కదా. అట్రాక్షన్ కోసమో మత ప్రచారం కోసమో కాదు. ఇది ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. నేను ఎలాగైతే రక్షించబడ్డానో మీరు కూడా అదే రీతిగా రక్షించబడాలి. ఈరోజు మనము ఈ ఇంటర్వ్యూకి రావడానికి ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఈ రీతిగా కూడా ప్రజలకు సువార్త వెళ్ళాలనేది మా యొక్క ముఖ్య క్రిస్మస్
ఎందుకు చేసుకుంటారో మీకు తెలియదు, నేను యాక్సెప్ట్ చేసిన. కానీ అసలు క్రిస్మస్ రోజు ఏం చేస్తారంటే? క్రిస్మస్ నాకు తెలియదు అని మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఏ రీతికి ఇస్తున్నారో నాకు అర్థం కాలే. ఎందుకు చేస్తారో మీరు చెప్పండి, మరి నేనన్నా నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు జననాన్ని ఈ యొక్క లోకానికి పరిచయం చేయాలి. ఎందుకు అని అంటే ఆయన ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు నా జననాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను పలానా డేట్ నా పుట్టినా, పలానా తారీఖున పుట్టినా, ఈ రోజు సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలని ఎక్కడన్నా చెప్పిండా బైబిల్లో అంటున్నా? బైబిల్లో ఎక్కడ కూడా అది చెప్పలే, కానీ చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మేము డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని కొంతమంది స్కాలర్స్ వారు నిర్ణయించారు. డినేషియస్ ఎక్సిజెస్ అయిన క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. వీటిని ఆధారంగా చేసుకుని క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్ చేయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన అందరి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఏంటి బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన లక్ష్యము. క్రిస్టియన్స్ అంటే దోస్ హూ ఫాలో క్రైస్ట్, అంతే కదా. ఇప్పుడు క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పకుండా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడంలో అర్థం లేదు కదా. సో క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పడానికే ఈ యొక్క క్రిస్మస్ని ఫాలో అవుతున్నాం అని చెప్పి ప్రతి ఆదివారం చెప్పుకుంటారు కదా. మళ్ళీ డిసెంబర్ 25 నాడే పర్టికులర్గా ఏంది? పర్టికులర్గా అంటే ఆయన జననాన్ని మరింత ఎక్కువగా ఒక టాపిక్ని మాట్లాడాలంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి, ఒక పర్టికులర్ డేట్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని కొరకు ఇది మాకు ఉపయోగపడతా ఉంది. అది మీరు పెట్టుకున్నదే, బైబిల్లో లేదు అంతే కదా. బైబిల్లో లేదని నేను చెప్పట్లేదు కదా, ఇప్పుడు దాకా నేను అదే ఎక్స్ప్లెయిన్. క్రిస్మస్ రోజు ఏం చేస్తారన్న అంటే మామూలుగా ఏం చేస్తారు? ఆ రోజు మీ పనులు ఎట్లుంటాయి, ఏమేం చేస్తారు? పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీ కార్యాచరణలు ఎట్లు? క్రిస్మస్ రోజు ఎవరికి వారు సహజంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు. అయితే ఆరాధన సమయంలో మాత్రం దేవుని మందిరానికి వస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాం. ఆటపోతులు కోసి దావతులు, మందు విందు చిందు అట్లుంటుందా? మందు విందు చిందు ఉండడానికి ఇదేమీ వేరు ఆచారాలు కాదు. క్రైస్తవ్యం అంటే చాలా డిసిప్లిన్తో కూడినటువంటి సంఘము గనక, లేదా ఆ యొక్క రిలీజియన్ గనక ఇక్కడ చాలా డిసిప్లిన్గా మేము ముందుకి వెళుతూ ఉంటాం. ఇతర మతస్థులు డిసిప్లిన్ ఉండరా? ఇతర మతస్థుల గురించి నేను విమర్శించలేదు కదా. ఇతర మతస్థులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ మేమైతే చాలా పద్ధతిగా, చాలా క్రమంగా. ఎందుకంటే ఇతర మతస్థులు కొంతమంది ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుంటున్నారు దేవుని పేరట. ఈ మాట మీరు వినాల్సిందే ఖచ్చితంగా. దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు. చరిత్రలో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, హిస్టరీలో ఎక్కడ కూడా ఏ క్రైస్తవుడు దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు చేసిన వారు లేరు. ఎన్ని చూపించాలి మీకు? చూపించు ప్రభు పేరు చెప్పి పాస్టర్లు, కొంతమంది దొంగ పాస్టర్లు ఎన్ని రికార్డింగ్ డాన్సులు పెట్టించారు, ఎంతమంది అమ్మాయిల్ని కడుపు చేసి అబార్షన్ చేయించారు, ఎంతమంది చర్చిలకు పిలిపించి వాళ్ళ మీద అత్యాచారం చేసిరు, ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఎన్ని చెప్పాలి మనం? మీరు ఈ డిస్కషన్ లో పోతే 1000 ఎగ్జాంపుల్ ఒకటి కూడా చూపించలేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ చర్చ్లో కూడా రికార్డింగ్ డ్యాన్స్ అనేది జరగదు. వారు డ్యాన్స్లు వేస్తారు, రైట్, వారు డ్యాన్సులు వేస్తారు, కానీ అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఒంటి మీద ఉండని వస్త్రాలతో వేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్ అంటారు. ఒంటి మీద అసలు బట్టలే లేకుండా చేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్. అత్యాచారం అంటే మొత్తం బట్టలు ఉండగానే చేస్తారా? కొంచెం అన్నా బట్టలు తీసేసి చేస్తారు కదా. అది పాస్టర్లు అట్లా అత్యాచారం చేసి అత్యాచారానికి గురైన వాళ్ళు, బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. మీకు చూపించమంటే అర్ధగంట టైం ఇస్తే. అలాగే స్వాములుగా చెప్పుకున్న వారు, లేదా బాబాలుగా చెప్పుకున్న వారు పాస్టర్లో 10ల సంఖ్యలో ఉంటే, బాబాలుగా చెప్పుకున్న వారిలో 1000 సంఖ్యలో ఉన్నారు. కటకటాల వెనక ఎంతమంది వెళ్ళారో ఒక జర్నలిస్ట్కి నేను చెప్తే బాగుండదో, చాలా మంది కటకటాల వెనక ఉన్నారు. సరే, ఇప్పుడు ఉన్నారని మీరు చెప్తారు కాబట్టి కాసేపు మిమ్మల్ని యాక్సెప్టే చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత గిరిజన సాంప్రదాయంతో కూడిన జాతర, పెద్ద జాతర. లక్షల్లో కాదు, కోట్లలో జనాభా వస్తారు అక్కడికి. ఆడికి పోయి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం, ఒక యాటను కోస్తాం. సరే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అవుతారు. అట్లా డిసెంబర్ 25 నాడు మీరు ఏం చేస్తారు అంటున్నా? ఏంది మీకున్న ప్రత్యేకత ఏంది? మీరు కెమెరా ఆపమని చెప్పొద్దు. ఏం చేస్తారు ఆ రోజు 25 నాడు? ఏం చేస్తారు? చాక్లెట్లు పంచడం, కేక్ కోయడం, ఇంకేం చేస్తారు? ఒక ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. మీరు అన్నట్టు కేక్స్ పంచుతాం, మీరు అన్నట్టు ఫ్రూట్స్ పంచుతాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం. ఆ రోజు కొంచెం ఎక్కువగా మేము ప్రభువుని ఆరాధిస్తాం. రెగ్యులర్గా ఆరాధిస్తాం, కానీ ఆ రోజు మరికొంత ఎక్కువగా ఆరాధిస్తాం. పండగ వాతావరణం ఉంటుంది. సహజంగా పండగ అంటే అందరి ఇళ్లలో కొత్త బట్టలు ఉంటాయి, వంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అవే ఉంటాయి. కానీ ఇది శారీరక సంబంధమైనది కాదు, ఆధ్యాత్మికంగా మేము ప్రభుని ఆరాధిస్తాం. ఆ రోజు మందు అవుతారా పాస్టర్లు? ఎవరు తాగరు కదా. మందు అవుతారా? అలా డిసెంబర్ 25 నాడు పాస్టర్లు మందు అవుతారా? మీరు ఏ రీతిగా ప్రశ్నిస్తారు? అలాగే అంటే ఆ రోజు పెద్ద పండగని మీరే అంటున్నారు. కొత్త బట్టలు, కొత్త కథ,
దందా సో మొత్తం అందుకే నేను చెప్పాను కదా, క్రిస్టియానిటీ అనేది చాలా డిసిప్లిన్తో కూడింది కనుక మందు దాగి స్టేజ్ ఎక్కే పాస్టర్లు లేదా మందు దాగి రికార్డింగ్ డ్యాన్సులు చేసే భక్తులు ఇక్కడ కనిపించరు. నేను పేరు చెప్పి ఆయన ఇబ్బంది తలుచుకోలేదు. మీ లెక్కనే నాకు ఆయన కూడా మంచి మిత్రుడే పాస్టర్. ఆయన కూడా ఈ రోజే ఫోన్ చేసిండు నాకు, ఇంకా 25 రోజులే ఉంది సెలబ్రేషన్స్కి, నువ్వు రావాలి, ఒక పెద్ద చర్చ్ అది, రావాలి, ఆడ మందు విందు అన్నీ ఉంటాయి, ఇక నీకు ఏది కావాలంటే అది ఉంటుంది అన్నాడు. మందు అనగానే నా ఈ నరాలు కట్ అయినాయి, ఇప్పుడు పాస్టర్ కదా మరి ఇట్లా అంటుండేందని. అంటే అట్లా ఉంటారా కొంతమంది, చెప్పారు కాబట్టి చెప్తున్నా. వాస్తవానికి ఇప్పుడు మీరు చెబుతున్నారు కనుక నేను ఇదే ఫస్ట్ టైం వినడం. ఏ పాస్టర్ కూడా మా చర్చ్లో భోజనాలు ఉన్నాయి రండి అని పిలవడం నాకైతే చాలామంది తెలుసు, కానీ మా చర్చ్లో మందు ఉంది అని చెప్పిన పాస్టర్ ఎవరు ఉండరు. బహుశా మరి మీరు నిజం చెప్పట్లేదేమో అనుకుంటున్నాను. చర్చిలో మందు ఉందని అనలేదు, ఆ రోజు రా నీకు ఏదంటే అది మందు విందు అన్నీ అరేంజ్ చేపిస్తున్నా అని అన్నాడు. మరి అది చర్చిలో అన్నాడా ఇంట్లో పెట్టిండా నాకు తెలియదు. బహుశా ఆయన పాస్టర్ కాకపోయి ఉండొచ్చు. పాస్టర్ అయినా మరి ఆయన ఆ రీతిగా అన్నాడంటే ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అలాంటి పాస్టర్ నేనైతే చూడలే. ఎట్లా మరి ఇప్పుడు అంతా బాగానే నడుస్తుందా మీ వ్యాపారం? చర్చి వ్యాపారం బాగానే నడుస్తుందా అంటే? దేవుని సువార్త చాలా బాగా నడుస్తుంది. మీ వ్యాపారం బాగా నడుస్తుందా? దేవుని సువార్త బాగా నడుస్తుంది. సువార్త అంటారా వ్యాపారాన్ని మీ భాషలో? ఇది వ్యాపారం కాదు, ఇది సువార్త. వ్యాపారం అని అంటే ఒకటి ఇచ్చి వస్తువు ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది వ్యాపారం, లేదా ఏదైనా అమ్ముకుని వారి దగ్గర నుంచి ధనం తీసుకోవడం వ్యాపారం. ఇది వ్యాపారం కాదు. ఎంతమంది ఉన్నారు గొర్రెలు మీ చర్చ్లో? సారీ, ఎంతమంది ఉన్నారు జనాలు మీ చర్చ్లో? మీకు ఎంతమంది బత్తాయిలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా చర్చ్లో మాత్రం మెయిన్ లైన్ చర్చ్లో నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. లూథరన్ చర్చ్లో మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, అది మా సొంత సంఘం కాదు. సో ప్రస్తుతానికైతే ఒక 700-800 మంది వరకు ఉండొచ్చు. 700-800 అంటే 2 రాళ్ళు వెనకేస్తున్నారు రోజు. నెలకి ఎంత వస్తుంది? సో నాకు నెలకి ఎంత వస్తుంది అంటున్నా. నాకు చర్చ్లో వచ్చే ధనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేంది? నేను అక్కడ పరిచయం చేస్తున్నందుకు ఒక చిన్నపాటి శాలరీ ఇస్తారు, దాని మీదే మా జీవనోపాధి ముందుకెళ్తుంది. అదే 4-5 లక్షలు ఈజీ ఇస్తారు కదా. 4-5 లక్షలు అంటే మీరు దశభాగం తీసుకోరా? మీరు పాస్టర్ కాదా ఏంది? దశమ భాగాలు వచ్చినా ఏది వచ్చినా నా చర్చ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కేవలము మా చర్చ్లో సంఘ పెద్దలు అనేవారు ఆ యొక్క కానుకలు లెక్క పెట్టి వారు బ్యాంకులో వేస్తారు, మాకు కొద్దిపాటి చిన్న శాలరీ వారు ఇస్తూ ఉంటారు. చర్చి మీద అయినప్పుడు నాకు చర్చికి సంబంధం లేదంటే ఇది ఎట్లుంది తెలుసా? వస్తే నేనే కట్టినా కానీ ఈమె నా భార్య కాదు అన్నట్టున్నది కథ. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చర్చెస్. ఎలాగానంటే కనుక మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఉన్నాయి, పెంతెకోస్తులు ఉన్నాయి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, ఇలా రకరకాల చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లూథరన్ సంఘంలో పరిచయం చేస్తున్నాను. ఈ సంఘం ఎలాంటిది అని అంటే కనుక పాస్టర్ని రిక్రూట్ చేసుకుంటుంది, ప్రతి 5 yearsకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, 60 సంవత్సరాలు వచ్చాక రిటైర్మెంట్ ఇస్తుంది.